అంటే దేవుడు చిత్తమే. ఎంతో దేవుడికి ఎంతో కృతజ్ఞతలు ఉన్నాను. అదేవిధంగా ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు పాస్టర్ అంకుల్కి, అమ్మగారికి ఎంతో కృతజ్ఞతలు. సంఘస్థులందరూ ఇక్కడ కూడి వచ్చిన అందరికీ ఎంతో వందనాలు. నేనేమన్నా ఈ యొక్క వాక్యం ద్వారా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చెప్పుంటే, నాకు వాక్యం చెప్పేంత జ్ఞానం నాకు లేదు, కానీ ఒక మిస్టేక్స్ ఏమైనా చెప్పుంటే అందరూ నన్ను క్షమించాలని కోరుతున్నాను. దేవుడు శిల్వమే పలికిన 4వ మాట ఏంటంటే ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఉంది. అంటే ఇప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే ఇది దేవుడు శిల్వమే పలికిన 7 మాటల్లో 4వ మాట ఒక్కటే గ్రీక్ లో ఉంది. ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అని అర్థం. ఆ మాటకి అర్థం ఏంటంటే అర్పణము, కుమారుడికి తండ్రి అర్పించుకోవడం అని అర్థం. ఇప్పుడు అదేవిధంగా మనము చూసుకుంటే దేవుడు శిలువ పలికిన 4వ మాట కన్నా ముందు మొదటి 3 మాటలు ఏంటంటే, మొదటి 3 మాటలు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎదుగని వీరిని క్షమించమని ఉంది మొదటి మాట. 2వ మాట నీవు నాతో కూడా పరదేశి ఉండు అని నిశ్చయంగా చెప్పుచున్నాడు. 3వ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు తన తల్లి నేను చెప్పును. మొదటి 3 మాటలు దేవుడు శిలువ పలికిన 3 మాటలు మన కొరకు మాట్లాడాడు. కానీ 4వ మాట వచ్చేసి కుమారుడు తండ్రి తన గురించి తను మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే దేవా 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 నన్ను ఎందుకు చేయవిడని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు మనం 4వ మాటలో చెప్పుకుంటున్నది ఏంటంటే నన్ను ఎందుకు తన గురించి తండ్రి అడుగుతున్నాడు. ఏమని? నన్ను ఎందుకు విడిచితివని. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మన పాపంలో మొత్తం మోసి ఉన్నాడు కాబట్టి తండ్రి తన కుమారుడు చేయి విడిస్తేనే కాబట్టి తను మరణిస్తాడు. మళ్ళీ తిరిగి 3వ నాడు లేస్తాడు. లేచినాక అప్పుడు మనందరినీ రక్షింపబడతాడు. అయితే తన తండ్రి గురించి అడుగుతున్నాడు, నన్ను ఎందుకు విడిచితివి అని అడుగుతున్నాడు. ఎందుకనగా మన క్షమించండి, కొంచెం టెన్షన్ అవుతున్నా యాక్చువల్గా. ఎందుకంటే మన కొరకు మన పాపము దోషముల గురించి మన పాప దోషముల గురించి దేవుడు ఎందుకంటే మన పాపము దోషం గురించి దేవుడిని అడుగుతున్నాడు. అసలు యేసయ్య ఈ లోకముకు వచ్చింది ఎందుకంటే మరణం కొరకే. అంటే తను మరణిస్తాడు తనకు తెలిసి కూడా వచ్చాడు. ఎందుకు? తండ్రి తన కుమారుని ఎందుకు పంపించాడంటే మన పాపముల కొరకు ఇక్కడే పంపించాడు. అంటే జనులందరూ పాపంలో పడిపోయి ఉన్నారు, నువ్వు వెళ్ళాలి అనే ఉద్దేశంతో పంపించాడు. అదేవిధంగా దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలుసు తనకి ఏమని, తనను మరణిస్తాడని చెప్పి. అదేవిధంగా దేవుడు కుమారుని చేయి విడవడానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వ గురించి మనం చెప్పుకుంటే దేవుడు వాళ్ళకి ఏదైనా తోటలో ఆదాము అవ్వకి ఏం చెప్పారంటే, మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టం వచ్చిన విధంగా ఏదైనా తినొచ్చు చేయొచ్చు అని చెప్పాడు. అదేవిధంగా దాంతోపాటు పలానా చెట్టుకున్న కాయని తినొద్దని చెప్పాడు. అది తినొద్దని చెప్పారు. కానీ వీళ్ళిద్దరికి సాతాను చెప్పిన మాటలు, సాతాను చేసే ప్రోద్బలం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆదాము అవ్వ ఆ కాయ తినడం జరిగింది. ఆ కాయ తినడం వల్ల ఏమైందంటే వాళ్ళు తప్పు చేశారు, పాపంలో పడిపోయారు. అప్పుడు ఏం చేశారంటే దేవుడు వాళ్ళిద్దరిని ఏదైనా తోటల నుంచి బయటికి పంపించాడు. అంటే ఇప్పుడు చెప్పిన మాట వినలేదు కాబట్టే వాళ్ళు తప్పు చేశారు, పాపంలో పడిపోయారు కాబట్టి దేవుడు వాళ్ళని విడిచాడు. అక్కడ విడడం జరిగింది అన్నట్టు. ఈ లోకపరమైన పాపంలో తనపై మోసుకొనిన యేసయ్య ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. హల్లెలూయా. అయితే నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నన్ను ఎరుగుతాను గాని నీవు నన్ను పంపితివి, చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్తున్నా. అంటే నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతాను. అంటే కుమారుడు తండ్రితో ఏం మాట్లాడుతున్నాడో అది తండ్రికి కుమారుడికే తెలుసు. అంటే ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే విషయం కావచ్చు, ప్రార్థన చేసే విషయం గురించి కాదు. కానీ నేను నీతో ప్రార్థించేదో లేకపోతే నేను నీ గురించి అడిగేది వీళ్ళకి తెలియాలి కాబట్టే నేను శిలువ మీద దేవా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని అడుగుచున్నానని ఈ వాక్యంలో రాసింది. సమస్త పాపములను మోసుకొని ఉన్నాడు కాబట్టే దేవుడు తన చెయ్యి విడిచిపెట్టాను. 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనము ఒకసారి చదువుకున్నాము. 1 యోహాను 3వ అధ్యాయము
అదే పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియదు. అంటే పాపమును తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదని చెప్పి తండ్రి కుమారుడు జనుల ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు, అంటే దేవుడు ఎలాంటి పాపం చేయబడలేదు కాబట్టే మన పాపం గురించి ఆయన తీసివేయ ప్రత్యక్షమయ్యాడు. అంటే మన కొరకు ఇక్కడికి వచ్చాడని తెలియడానికి ఇక్కడ చెప్తున్నారు. అసలు 4వ మాట ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి అంటే, అసలు 4వ మాట ఏదైతే దేవుడి శిల్పమే పలికిందో మనం ఏం నేర్చుకోవాలంటే, ఎందుకు తండ్రి కుమారుని చేయి విడిచాడు మన కొరకు అంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. అంటే బైబిల్ వర్ష చదవాల్సిన అవసరం లేదు. మొదటిగా పాపము నుండి మనల్ని విడిపించడానికి హెబ్రీలు 2:15. అదేవిధంగా మనల్ని నీతిమంచిగా చేయడానికి రోమా 5:9. ఉగ్రత నుండి రక్షింపబడడానికి రోమా 5:9. అదేవిధంగా మనం శత్రుత్వం పోగొట్టడానికి రోమా 5:10. అదేవిధంగా చివరిగా చూసుకుంటే మనకు నిత్య జీవం ఇవ్వడానికి రోమా 6:23. అంటే వీటన్నిటి నుంచి మన కొరకు విడిపించడానికి దేవుడు ఏమంటారు, తండ్రితోనే ఎందుకు విడిచాడని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన పాపంలో కొరకు తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు కాబట్టే మనకి పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని చూపెట్టాడు దేవుడు. సో మన జీవితంలో మనం ఎలా ఉన్నామని మనల్ని మనం ఒక్కొక్కసారి పరిశీలించుకుందాం. ఇప్పుడు రక్షణ మారు మనసును పొందిన యేసుక్రీస్తు రక్తముతో కడగబట్టి వాళ్ళు ఉన్నామా లేకపోతే లేదా, ఎలా ఉన్నామా అని చెప్పి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో మనకి దేవుడు ఏదంటే మనం పుట్టి పెరిగింది కూడా క్రైస్తవ జీవితంలో పుట్టి పెరిగాం చాలా విధంగా. కానీ చాలా మంది ఇప్పుడు మనకి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఉన్నారు, కానీ నిజమైన క్రైస్తవ జీవితం అనేది జీవించలేకపోతున్నారు. మనకి ఎందుకంటే పాస్టర్లు చాలాసార్లు చెప్పిన విధంగా చూస్తుంటే భౌతిక ఆహారం కానీ ఆత్మీయ ఆహారం ఎంతో ముఖ్యమని చెప్పారు. అంటే ఇప్పుడు మన భౌతిక ఆహారాన్ని మన శరీరం కోసమే, కానీ ఆత్మీయ ఆహారం అనేది ఏంటంటే మన జీవితం మనం ఏ విధంగా జీవించాలి అది. ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడున్న ప్రపంచంలో చూసుకుంటే రాకడ సమీపంలో ఉందని అర్థమైపోతుంది, మన అందరికీ అర్థమైపోతుంది. అర్థం కాని వాళ్ళు ఇంకా చాలా మంది అన్ని జీవితంలో జీవిస్తున్నారు. కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం ఎంతో అదృష్టం మందికి ఉన్నాం. ఎందుకంటే దేవుళ్ళలోనే పుట్టి పెరిగి దేవుడు అంటే ఏంటి తెలుసుకొని కూడా మనము నిజమైన క్రైస్తవ జీవితంలో జీవించలేకపోతున్నాం. సమ్టైమ్స్ ఇప్పుడు ఒక విషయం నా విషయంలో నేను చూసుకుంటే, నేను చాలా బలహీనతలు ఉన్నాయి. నా బలహీనతలు ఇప్పుడు నాకు పాపం అని తెలిసి కూడా, తప్పని తెలిసి కూడా తప్పు కొన్ని సందర్భాల్లో తప్పు చేయడం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో పాపాలు పడిపోవడం జరుగుతుంది. కానీ ఒక రకమైన భయం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మగారు కొంచెం విషయాన్ని చెప్పారు ఏంటంటే, ఇంతకుముందు మొదటి పాటలో ఆలస్యం ఆరాధనకు రావడం ఆలస్యం అని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం. అయినా సరే మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు వెళ్తున్నాయి, ఎన్నో శ్రమల దినాల కాలాలు వెళ్తున్నాయి, ఎన్నో గుడ్ ఫ్రైడే ఆరాధన కావచ్చు, ప్రతి కూడా వెళ్తున్నది. కానీ మనం ఇంకా మన జీవితంలో మార్పు అనేది ఇంకా రావట్లేదు. ఇక్కడైనా ఇప్పుడు తండ్రి ఒకటే విషయం ఏంటంటే మన కొరకు ఇప్పుడు ఇంతకుముందు ఒక వాక్యంలో చెప్పాడు ఏమనంటే, మన కొరకు తండ్రి కుమారుని పంపించాడని వీళ్ళకి తెలియాలి కాబట్టే నేను ఎందుకు నా చేయి విడిచిదేవని చెప్తున్నానని చెప్పాడు. ఇకనైనా మనమైనా ఇప్పటి నుంచి అయినా మారు మనసు పొంది దేవునిని అంగీకరించాలి. ఆయన మాటలు మనం అంగీకరించి ఆయన మాటల ద్వారా మనం నడవాలి. ఇప్పుడు శిలువ మీద కుమారుని దేవుడు విడిచినప్పుడు పరలోక రాజ్యం ఉంది. కానీ అదే దేవుడు మనల్ని చూసి మనల్ని విడిస్తే, మన చేయి విడిస్తే అప్పుడు మన పరిస్థితి ఏంది? ఒక్క క్షణం ఒక దేవుడు మనల్ని ఎప్పటికీ విడవడు. కాకపోతే ఏంటంటే, కానీ ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది. మనకి ఎన్నో ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి మనం నచ్చిన విధంగా మనము దేవుడు ఏం కాదు మనల్ని ప్రతి విషయంలో క్షమిస్తాడు అనుకుని ఉంటే, ఒకనాడు ఇడిస్తే మన జీవితం అసలు అంధకారంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రావాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు మనకి ఇంత ధైర్యంగా మనం జీవిస్తున్నాము, నిలబడుతున్నాము అంటే అది ఓన్లీ దేవుడి యొక్క కృప వల్లనే. అదేవిధంగా దేవుడు ఈ 4వ మాట ద్వారా ఏం చెప్పాడంటే, మీ పాపముల కొరకు నా కుమారుని మీ దగ్గరకు పంపించినప్పుడు మీ పాపముల కొరకే నా కుమారుడు శిక్షింపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏం చూపెట్టాడంటే, మనకి మీరు ఏ విధంగా జీవించాలో చేయాలని చూపెట్టి పరలోక రాజ్యం మార్గాన్ని చూపెట్టి ఇక్కడ దేవుడు మనల్ని ఇక్కడి నుంచి విడిచి వెళ్ళాడు. దేవుడు నాకు ఈ చిన్న వాక్యం చెప్పడానికి సమయం దయచేసినందుకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.